జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 57 యజ్ఞములు వాటి ఫలములు, తపస్సు అనగానేమి, రాజు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు అడిగాడు ధర్మరాజు. ఆ విషయాలపై చెప్తున్నాడు భీష్ముల వారు ధర్మరాజుకు అని చెప్తున్నాడు వైశంపాయన మహర్షి జనమేజయ రాజుకు. పితామహ, యజ్ఞములు సత్య సమ్మతాలు, మోక్ష ప్రదాయకాలు ఎట్లా అవుతాయి అని ధర్మరాజు అడగగా చెప్తున్నారు మహాత్ముడు భీష్ముల వారు. ధర్మరాజా, యజ్ఞము రాజుకు శ్రేష్టమైనటువంటి కర్మాచరణము. అయితే యజ్ఞకర్మకు మంచి నిష్ఠ ఉండాలి, మంచి శ్రద్ధ అత్యంత ఆవశ్యకం. ఈ రాజుకు ఈ కార్యాలు చేయనప్పుడు బూటకాలు ప్రదర్శించరాదు. వేద మంత్రాలను తిరస్కరించుట, అవమానించుట ఆ రాజుకు తగదు. యజ్ఞం నిర్వహించిన రాజు యజ్ఞకర్త అయినటువంటి బ్రాహ్మణులకు మంచి దక్షిణలు ఇవ్వాలి. సలక్షణమైన ఉత్తమ బ్రాహ్మణులను ఋతుజులుగా రాజు స్వీకరించాలి. ఆ యజ్ఞము ఉత్తమంగా జరిగితే ఆ యజ్ఞము చేసిన రాజుకు ఉత్తమ ఫలితాలు వస్తాయి. అందువల్ల రాజు పునీతుడవుతాడు. వేదములు, వేదాంగములు ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయి. ధర్మరాజా, సోమపానం ఆధిరాజ్యం గొప్పది. దాని వలన రాజుకు సర్వ ఫలాలు అందుతాయి. ఇదియే రాజుకు మహాసుఖయోగం. మహాసుఖయోగం. మహాత్మా, అసలు తపస్సు అంటే ఏమిటి అని అడిగాడు ధర్మరాజు. ధర్మరాజా, తపస్సు అంటే ఒకరు ముక్కు మూసుకొని తన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ అడవులలో కానీ, కొండ కోణంలో కానీ, గృహాల్లో కానీ అలా ప్రార్థిస్తూ తపస్సు చేయటం మాత్రమే తపస్సు కాదు. తపస్సు అంటే చాలా గొప్పది. అలా శరీరాన్ని శుష్కింపజేసుకొని ముక్కు మూసుకొని దైవాన్ని ప్రార్థిస్తూ ఉండడం మాత్రమే తపస్సు కాదు అని తెలుసుకోవాలి. తపస్సు అంటే అహింసా వ్రతాన్ని పాటించుట, అహింసా వ్రతాన్ని పాటించుట, సత్యవచన వ్రతాన్ని పాటించుట, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండుట, ప్రాణికోటిపై దయ కలిగి ఉండుట, ఇవన్నీ కూడా మానవుడికి తపస్సులు. ఇంకా మానవుడు సత్యవ్రతంతో ఉన్నాడంటే అతడు తపస్సు చేస్తున్నాడు అని అర్థం. ఇంకా మానవుడు అహింసతో ఉన్నాడు అంటే అతడు తపస్సు చేస్తున్నాడు అని అర్థం. ఇంకా మానవుడు ఉత్తమ జీవన శైలితో జీవిస్తున్నాడు అంటే అతడు తపస్సు చేస్తున్నాడు అని అర్థం. స్త్రీమూర్తి పాతివ్రత్యంతో భర్తను సేవిస్తున్నది అంటే ఆమె తపస్సుతో ఉన్నది అని అర్థం. మానవుడు ఉత్తమ గుణాలతో తల్లిదండ్రులను పూజిస్తున్నాడు అంటే అది ఒక తపస్సుగా మనం తెలుసుకోవాలి. ధర్మరాజా, ఇంతకుముందు నీవు విన్నావు కదా ధర్మవ్యాధుడి బోధనలు. తపస్సు అంటే ఏమిటో కూడా అక్కడ ధర్మవ్యాధుడు చెప్పాడు కదా. అవన్నీ కూడా తపస్సు లక్షణాలే. వైశంపాయన మహర్షి భీష్ముల వారు చెప్పిన తపస్సు గురించి విషయాలు విని ధరించాను. తపస్సుకు నిర్వచనం చెప్పిన ఆ మహానుభావుడు చాలా గొప్పవాడు, పండితుడు. తపస్సు అంటే తెలిసి నేను కూడా సంతోషిస్తున్నాను. తర్వాత ఏం చెప్పారు మహర్షి అని అడిగాడు జనమేజయ మహారాజు. రాజన్, ధర్మరాజు అడుగుతున్నాడు భీష్ముల వారిని, పితామహ, ఎట్లాంటి వారిని నమ్మవచ్చును? ధర్మరాజా, రాజు అనేవాడికి నమ్మకం లేకపోతే, నమ్మకం కుదరకపోతే అతడు రాజ్య పరిపాలన చేయలేడు. అది అతడికి మృత్యు సమానమైనటువంటి చర్యగా భావించాలి. ఎవరిని రాజు నమ్మకపోతే అతనికి వినాశనం ఏర్పడుతుంది. అయితే రాజు నమ్మకం అనే విషయంలో అత్యంత జాగరూకుడై విచక్షణతో నమ్మకాలు చేయాలి. ఎవరినైనా అత్యంత ఘనంగా గొప్పగా నమ్మడం కూడా రాజుకు మంచి పని కాదు. అలా ఒకరిని అమితంగా నమ్మితే ఆ రాజుకు అది అపమృత్యువుతో సమానమవుతుంది. కనుక ఎవరిని కూడా అధికంగా
విశ్వాసం చేయరాదు. గనుక రాజు జాగరూకుడై విజ్ఞతతో నమ్మవలసిన వారిని నమ్మవలసినంత వరకే నమ్మాలి. ఎక్కువగా నమ్ముట మంచిది కాదు, తక్కువగా నమ్ముట కూడా మంచిది కాదు. దానికి విచక్షణ ఉపయోగించాలి రాజు. రాజు తన మిత్రుల ఎడ, మిత్ర రాజుల ఎడ, మంత్రుల ఎడ, రాజోద్యోగుల ఎడ ఈ నమ్మకం అనేది విచక్షణతో కూడుకొని ఉపయోగించాలి. రాజుకు ఈ నమ్మిక విశ్వాసంపై సూక్ష్మ దృష్టి ఉండాలి. రాజుకు పూర్తిగా విధేయుడు, రాజ కుటుంబానికి విధేయత ఉన్నవాడు అని పూర్తి నమ్మిక కలిగిన నాడు రాజు అతడిని విశ్వసించి మంచి కార్యక్రమాలు చేయడానికి అతడిని నియోగించాలి. యామరపాటు లేక కార్యసాధనతో ఉన్నవాడు, రాజ కుటుంబం పైన గౌరవం ఉన్నవాడు, అట్లాంటి వారిని ఉత్తమ కార్యాలకు రాజు ఉపయోగించాలి. అయితే ఉత్తమ రాజోద్యోగి కానీ, ఉత్తమ మంత్రి కానీ, ఉత్తమ మిత్రదేశం కానీ ఉత్తమంగా ఉంటే, ఉత్తమమైన కార్యక్రమాలు చేస్తే వారిని రాజు సన్మానించాలి, వారిని అధికంగా గౌరవించాలి, వారు చేసిన గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలి. ధర్మరాజా రాజు అన్నవాడికి అన్నలు, తమ్ముళ్ళు, మనువలు, కుమారులు, పిన్ని, పెద్దనాన్న, చిన్నాన్నలు కూడా ఉంటారు. అలాంటప్పుడు ఆ రాజు వారందరినీ గౌరవంగా చూడాలి. వారికి తగిన సిరి సంపదలు, అంతఃపురాలు ఏర్పాటు చేయాలి. వారి రాజగౌరవానికి తక్కువ లేని విధంగా వారిని గుర్తించాలి, చూడాలి రాజు. అది రాజు యొక్క బాధ్యత. రాజు వారితోనూ వారి వియంకులతోనూ సఖ్యతగా ఉండాలి, స్నేహంగా వారితో మెసలుకోవాలి. వారికి రాజుకు మధ్య పొరపచ్చాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాజుకు ఉంది. అలా రాజు తన రాజకుటుంబంతో సఖ్యతగా ఉంటే శత్రు రాజ్యాలకు ఈ రాజు అర్థమవుతాడు. రాజు గొప్పవాడు, ధర్మంగా ఉన్నాడు, అతని కుటుంబీకులంతా సమైక్యంగా ఉన్నారు అని తెలుస్తుంది. అప్పుడు శత్రు భయం తగ్గుతుంది రాజుకి. అయితే ఆ కుటుంబ సభ్యులకు తన రాజ్య పరిపాలనలో ఉన్నటువంటి రహస్యాలు మాత్రము తెలియనీయరాదు రాజు. అక్కడ తగు జాగ్రత్త వహించాలి. రాజుకు ఉన్నటువంటి గొప్పతనము, తక్కువతనము ఏమైనా ఉంటే అవన్నీ కూడా రాజు వారికి తెలియకుండా జాగ్రత్త పడాలి. అంటే రాజు యొక్క బలహీనతలు వారి కుటుంబ సభ్యులకు తెలియనీయరాదు. ధర్మరాజా శత్రురాజులు ప్రధానంగా ఒక దేశ రాజు యొక్క బలహీనతలు ఏమున్నాయో తెలుసుకొని వాటి ద్వారా దాడి చేసి రాజును కబలించాలని చూస్తారు. గనుక దేశ రాజు తన బలహీనతలను శత్రురాజులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ తెలియనీయకుండా జాగ్రత్త పడాలి. ఆదిలోనే గూఢచారులతో విషయాలు తెలుసుకొని శత్రురాజులను సంహరించాలి, మట్టు పెట్టాలి అని ధర్మరాజుకు చెప్పాడు భీష్ముల వారు. అప్పుడు అడుగుతున్నాడు ధర్మరాజు, పితామహ రాజుకు ధన సంపాదన ఎలా అని ప్రశ్నించాడు. ధర్మరాజా, రాజుకు ధనము చాలా ముఖ్యము. ధన సంపాదనకు ఉత్తమ రాజోద్యోగులు కావాలి. వారు రాజు నిర్ణయించిన పన్ను ఏదైతే ఉన్నదో దాని ప్రకారమే ప్రజల నుంచి ధర్మంగా పన్నులు వసూలు చేసి దానిని రాజు యొక్క ఖజానాకు జమకట్టే విధముగా రాజు తగు చర్యలు తీసుకోవాలి. వీటిపైన తనిఖీలు కూడా చేపట్టాలి. అయితే ఈ ధన సంపాదన చేస్తున్న వాడికి, ప్రభుత్వానికి కానీ కీడు చేసే ప్రయత్నాలు కూడా చాలామంది చేస్తారు. గనుక రాజు ఆ ధన సంపాదకుని అవధాన పరతత్వంతో రక్షించుకుంటూ ఉండాలి. ధర్మరాజా, ఒక చిన్న కథ చెప్తాను, ఈ విషయంలో జాగ్రత్తగా విను, నీకు అర్థమవుతుంది. దేశ రాజు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో విను. కోసల దేశానికి రాజు క్షేమదర్శి. అతడిని దర్శించాలని వచ్చాడు ఒక ముని. అతని పేరు కాలక వృక్షీయుడు. ఆ కాలక వృక్షీయుడు వచ్చి రాజుతో మాట్లాడుతూ, క్షేమదర్శి మహారాజా, నీ ఇంట ఉన్నటువంటి
ఈ పంజరంలో ఉన్న చిలుక త్రికాలవేది అనేవాడు. ఇంకా అక్కడ ఉన్న ఒక కాకిని చూసి, మహారాజా, నీవు ధన సంపాదనలో ఎమరపాడుతూ ఉన్నావు. ఇలా నీవు ధన సంపాదనలో ఎమరపాడుతూ ఉంటే నీకు చాలా కష్టాలు వస్తాయి. ఆ పంజరంలో ఉన్నటువంటి చిలుక, ఈ పంజరంలో ఉన్న కాకి నీకు విపత్తులు తెలియజేస్తూ ఉంటాయి. ఈ పంజరంలో ఉన్న కాకి నీ రాజోద్యోగులు, అంతఃపుర ఉద్యోగులు ఎవరు తప్పులు చేస్తున్నారు, ఎవరు మోసాలు చేస్తున్నారు, అధర్మంగా ప్రవర్తిస్తున్నారు, వారి గురించి నీకు తెలియజేస్తుంది. ఈ కాకి అంత గొప్పది అని చెప్పాడు ఆ ఋషి. ఇలా ముని రాజుకు చెప్పడంతో ఆ కాకి తమ తప్పులను, అధర్మాలను, అన్యాయాలను రాజుకు తెలియజేస్తుందేమో అని అనుకున్నటువంటి ఆ అంతఃపుర రాజోద్యోగులు, ఇతర రాజోద్యోగులు ఒక పథకం పన్నారు. ఆ రాత్రికి రాత్రే ఆ కాకిని ఆ రాజోద్యోగులు సంహరించేశారు. అప్పుడు వచ్చినటువంటి కాళక వృక్షేయ మునివర్యులు ఆ రాజుతో, క్షేమదర్శి మహారాజా, చూశారు కదా, ఈ కాకి అన్ని విషయాలు తెలుసుకుంటుందని మీ ఉద్యోగులు దీనిని రాత్రే సంహరించారు. రాజా, నేను నీ తండ్రికి మంచి మిత్రుడిని, నేను మునిని. నాకున్న తపోశక్తితో ఆ చిలుకలో నేను చేరి నీ ఉద్యోగులు చేసిన అరాచకాలు, అన్యాయాలు అన్నీ చూసి నేను నీకు చెప్తున్నాను, వినండి. నేను త్రికాలవేది అనే ఆ చిలుక రూపంలో ఉన్నాను. రాజా, నీకు అర్థమైంది కదా, నీ ఉద్యోగుల్లో చాలామంది మోసగాళ్ళు ఉన్నారు. అయితే ఒక్కసారిగా అందరినీ తొలగించకు. వారిపైన వేటు ఒక్కసారిగా వేస్తే నీపైన వ్యతిరేకత వస్తుంది. తప్పులు చేసిన రాజోద్యోగులు, మంత్రులను తెలుసుకొని వారిలో వారికి విభేదాలు పెట్టి శిక్షించు. అప్పుడు వారి తప్పులు ఒకరు చెప్తారు. అప్పుడు వారిని నీవు ధననిధితో వారిని శిక్షించు. ఆ పైన ఉత్తమ రాజోద్యోగులు, ఉత్తమ మంత్రులు నీకు మిగులుతారు. వారితో పరిపాలన సజావుగా చేయించుకునవచ్చును. అలా కాళక వృక్షీయుడు చిలక రూపంలో ఉండి త్రివేదిగా చెప్తున్నటువంటి విషయాలను విన్న రాజు జాగ్రత్తగా తన ఉద్యోగులను అందరినీ, ఎవరైతే అధర్మ మార్గాలు ఉన్నారో వారందరినీ తొలగించుకున్నాడు. మంచివారిని, రాజుకు అనుకూలంగా ఉన్నవారిని, రాజు కుటుంబం పైన ప్రేమాభిమానాలు, భక్తి ఉన్నవారిని మంచి ఉద్యోగాలు నియమించుకొని రాజు సజావుగా పరిపాలన సాగించాడు. అతడు కీర్తి పొందాడు అని చెప్పాడు ధర్మరాజుకు భీష్ముల వారు. జై శ్రీమన్నారాయణ.